ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసంలో సోమవారం రాబోతుంది. ఆ రోజు శివుణ్ణి ప్రత్యేకంగా ఎలా పూజించాలి, ఎలాంటి ద్రవ్యాలతో పూజిస్తే మనకు మంచి జరుగుతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసము ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క ప్రాముఖ్యతతో సంతరించుకున్నటువంటి రోజు. సోమవారం అంటేనే శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజుగా అందరూ కూడా భావన చేసుకొని దానికి తగినట్టుగా అందరూ కూడా పూజాది నియమాలు ఆచరిస్తూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పడం జరిగింది. శాస్త్రంలో శివుడికి అభిషేకం చేసేటటువంటి పద్ధతులు అనేక రకాలుగా శాస్త్రం తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి శివుడిని అర్చిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము శివుడికి ప్రత్యేకంగా పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, చెరుకు రసాలు, పళ్ళ రసాలు ఇలా అభిషేకం చేస్తుంటాం. కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే భంగుతో అభిషేకం చేస్తుంటారు. అది ఒక రకమైనటువంటి మత్తు పదార్థం, భంగ్ అంటారు దాన్ని. దాంతో అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రదేశాల్లో శివునికి అనేక రకాల మత్తు పానీయాలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని బట్టి ఉంటాయి. కానీ మన యొక్క సాంప్రదాయం ఎలా ఉంటుందంటే శివుడికి విశేషమైనటువంటి పాలు, పెరుగు ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు. చెరుకు రసంతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకము ఒక్కొక్క రకమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది అని శాస్త్రవచనం. పాలతో అభిషేకం చేశామనుకోండి ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రవచనం. పెరుగుతో అభిషేకం చేశామనుకోండి సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం. అలాగే చక్కెరతో అభిషేకం చేశామనుకోండి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. అలాగే మనకు నెయ్యితో అభిషేకం చేస్తే ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుందని శాస్త్రము. ఇలా ఒక్కొక్క ద్రవ్యము ఒక్కొక్క రకాలైనటువంటి సిరి సంపదలకు నిలయంగా భావన చేస్తూ ఉంటారు. అలాగే శివుడి మీద బిలవపత్రం పెట్టి అభిషేకం చేస్తేనట మన ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుందట. అసలు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదట. అది చాలా నియమం. అంటే ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఆలయాల కంటే ఇంట్లో ఎక్కువ ప్రాధాన్యత చేసేవారు. ఇంట్లో పూర్వకాలంలో ఎలా అంటే కార్తీక మాసం వచ్చింది అంటే ఇంట్లో పురోహితుడిని పిలుచుకొని ఆ రోజున కార్తీక మాసం ఏం చేస్తే బాగుంటుందని దాని విషయాలన్నీ తెలుసుకొని ఇంట్లో అభిషేకం చేసేవారు. ఎందుకు? ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలి, అలాగే ఇంట్లో ఆరోగ్యం అనుగ్రహం ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ కూడా దుష్టశక్తులు కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉండడానికి ఇంట్లో పిల్ల పాపలు వంశం అభివృద్ధి చెందాలి అని ఇలా ఎంతోమంది ఎన్నో రకాల అభిషేకాలు చేసేవాళ్ళు. అంటే ఇంట్లో చేసేటటువంటి అభిషేకం బిలోపత్రం శివుడి యొక్క తల మీద పెట్టి అభిషేకం చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే శివుణ్ణి అనేక రకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు, ఏకాదశి రుద్రాభిషేకం చేస్తుంటారు, పార్థివ లింగార్చన చేస్తూ ఉంటారు, సహస్ర లింగార్చన చేస్తుంటారు. ఇలా అనేక రకాలుగా శివుని ఆరాధిస్తూ ఉంటాం. అందులో ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయడం వల్ల దాని పుణ్య ఫలితం వాళ్ళకు కలుగుతూ ఉంటుంది. అలాగే కార్తీక మాసం వచ్చింది, సోమవారం ఎందుకు అంత విశేషము అంటే గనక కార్తీక మాసంలో వచ్చే సోమవారం అనేటటువంటిది శతభిష నక్షత్రంతో కలిసి వస్తుంది. ఆ రోజున దశమి యుక్త తిథితో కలిసి వస్తుంది. కాబట్టి ఆ రోజున శతభిష నక్షత్రం అంటే ఇప్పుడు జన్మస్థానంలో ఎవరికైతే కుంభరాశి వాళ్లకు జన్మస్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి శని దోషాలు పోవడానికి, అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, అలాగే శని మహర్దశ సంచరిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ పంచామృతయుక్తంగా స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారికి 3 రకాల ప్రదక్షిణ, చండీ ప్రదక్షిణ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ చండీ ప్రదక్షిణ చేసుకోండి స్వామివారి దగ్గరికి. మీకున్నటువంటి ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, శని దోషాలు ఉన్నటువంటి వారికి, శని అనేటటువంటిది పీడించబడుతున్నటువంటి వారికి శని వెంటనే వదిలేసి ఆ యొక్క ఎవరైతే అభిషేకం చేశారో ఆ దంపతులకు తప్పకుండా అష్టైశ్వర్యాలు, సుఖ సంపత్తులు, భోగభాగ్యాదులు కలుగుతాయి. ఎందుకంటే శని మహర్దశ వస్తున్నటువంటి వారికి, ఏలినాటి శని ఉన్నటువంటి వారికి దారిద్ర్యము, ఎప్పుడూ చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు లేదా మందబుద్ధి ఏర్పడము, సంపాదించిందంతా పోగొట్టుకోవడము, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇవే ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటి నుంచి అధిగమించాలి, వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే ఈ దశమి యుక్త సోమవారం రోజున ఆ రోజున శతభిష నక్షత్రం వస్తుంది కాబట్టి విశేషమైనటువంటిది. కాబట్టి ఆ రోజున శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోండి. వీలైతే ఉపవాస దీక్ష చేసుకోండి. సాయంకాలం ప్రదోష కాలంలో స్వామివారి వద్ద సేవ చేసుకోండి. సేవ అంటే అర్థం ఏంటి? అక్కడ చెత్త చెదారాన్ని ఊడ్చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి మలిన
అజ్ఞానాన్ని తోడ్చేయడం కానివ్వండి, అక్కడ ఈ రకమైనటువంటి సేవాది క్రతువులు చేసుకున్న శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో శనీశ్వరుడి యొక్క బాధ పీడ రెండూ కూడా తొలగిపోతాయి. అంత విశేషమైనటువంటిది ఆ యొక్క విధానం కనుక ఆ రోజున ఆ రకంగా చేసుకోండి, తప్పకుండా శుభము లాభము రెండూ కూడా కలుగుతాయమ్మ. అలాగే ఈ మాసంలో కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు మాస శివరాత్రమ్మ. ఈ నెలంతా ఏ పని చేయనటువంటి వాళ్ళు, శివాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజున మాస శివరాత్రి మనకి 29వ తారీఖు రోజున రావడం జరుగుతుంది. కనుక 29వ తారీఖు వచ్చే ఈ మాస శివరాత్రి రోజున మేము చేస్తున్నటువంటి శివపార్వతుల కళ్యాణము, అలాగే సహస్ర స్ఫటికలింగార్చన, అందులోనూ రుద్రాభిషేకము, రుద్రహోమము ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరికి ఆ యాగంలో పాల్గొన్నటువంటి వారికి ఒక స్ఫటిక శివలింగం కూడా ఇస్తున్నాము. కాబట్టి శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అని కోరుకునేటటువంటి వాళ్లకు, చాలామందికి దారిద్ర్య పీడలు ఉంటాయి, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ గోత్రనామాలు సంకల్పంతో వాళ్ళకు పూజించి అర్చించి ఆ రోజున శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందజేసేటటువంటి ఒక బృహత్ కార్యాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కనుక కార్తీక మాసంలో ఎవరైతే మాస శివరాత్రి రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాదులు, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఎలాంటిదైనా కూడా నెరవేరడానికి ఆ శివుడు మాకు ఆదేశించినటువంటి సంకల్పము. దీని ద్వారా లోక కళ్యాణం జరగాలని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితం అంతా కూడా దొరకాలి, వాళ్ళ పాపాలన్నీ తొలగించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక వీలైతే అందరూ కూడా పాల్గొనండి, శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి అమ్మ. గురుగారు, మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా చెప్పారు, అలాగే మీతో పూజలో పాల్గొనే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.